అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చేసరికి మార్నింగ్ టైము నేను ఇలాగా డస్టింగ్ చేస్తున్నాను. అయితే నేను ప్రతిరోజు డస్టింగ్ ఏమి చెయ్యనండి. వారానికి ఒక రోజు ఏదో ఒక రోజు పెట్టుకుంటాను. సో, రోజు క్లీన్ చేసినా కూడా మనకి డస్టింగ్ చేయటానికి దుమ్మయితే ఉంటూనే ఉంటుంది. కానీ నాకు మరీ అంత పట్టి చేయాలని ఉండదు. చేసేంత టైం కూడా ఉండదనమాట. సో, ఇలా వారంలో ఏదో ఒక రోజు డస్టింగ్ చేస్తాను. కొన్ని ఏరియాస్ ఉంటాయండి. ఇలాగ టీవీ యూనిట్ ఒకటి, నెక్స్ట్ ఈ సోఫాలు, సో వుడెన్ సోఫాలు కాబట్టి సోఫాలు కూడా డస్టింగ్ చేసే పనుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పక్కనుంది చూసారు ర్యాకు, బుక్స్ ఇంకా కొన్ని షో పీసెస్ పెట్టుకునేది అది. అవన్నీ ఏమి తీయను. ఇలా పైనే తుడిచేస్తాననమాట డస్టింగు. సో, ఇలా కనీసం ఇది గూడా చేయకపోయినా మరీ ఎక్కువ ధూళైతే పట్టేస్తుంది. అందుకు వారంలో ఏదో ఒక రోజు ఇలా డస్టింగ్‌కయితే కేటాయిస్తాననమాట. సో, ఇలాగా ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా పైన ఈ ర్యాక్ అంతా. నెక్స్ట్ ఆ పక్కనే ఫ్లవర్ వాజు, ఫ్లవర్సు ఇలా పైననమాట. సో, ఇంకా ఫ్రిడ్జ్ ఉంటుంది. అంటే లోపల కాదు ఫ్రిడ్జ్ బయట ఉంటుంది కదా! దాన్ని డస్టింగ్ చేస్తాను. నెక్స్ట్ సిస్టమ్ పెట్టుకునే ఒక టేబుల్ ఉంటుందనమాట. ఒక చిన్న యూనిట్ లాగా ఉంటుంది. సో, దాన్ని జేస్తాను. సో, ఇలాగా కొన్ని పర్టిక్యులర్ ప్లేస్‌లుంటాయండి. వాటిని ఇలాగా వారానికి ఒక రోజు డస్టింగ్ అయితే చేసుకుంటాను. అయితే ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని అతి జాగ్రత్త వలన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. అది ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారుగా ఎంత చండాలంగా ఉందో అన్నీ ఎక్కడివక్కడ పెట్టేసున్నాయి. సో, డ్రెస్సింగ్ టేబుల్ అది లేదు. ఈ సెల్ఫ్ అనేది ఇలాగా యూజ్ చేసుకుంటానన్నమాట నా థింగ్స్‌కన్నింటికి. సో, ఈరోజైతే ఇయర్ రింగ్స్‌నైతే తీయబోతున్నానండి. ఎందుకు అంటే అసలు అన్నీ ఎటు వేసేసాను. కొద్దిగా ఎప్పుడు అయినా వాడినా పర్లేదు. చాలా బాగున్నాయన్నవన్నీ ఒక దాంట్లో వెయ్యాలి. నెక్స్ట్ రఫ్ అండ్ టఫ్‌గా వాడేవి, ఇంట్లో వాడేవి అవన్నీ ఒక దాంట్లో వెయ్యాలని ఫిక్స్ అయ్యాను. సో, నాకున్న పిచ్చేంటంటే నేను ఇయర్ రింగ్స్‌కి బాగానే అంటే ఇష్టపడతాను. ఎందుకంటే మనం ఒక్కొక్క రకమైన ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు మన ఫేస్ ఒక్కోలా మారుతుంది కదా! సో, అది ఇంకా నాకు బాగా అలవాటయిపోయి ఈ ఎగ్జిబిషన్‌లో కానివ్వండి, క్రాఫ్ట్ బజార్‌లో కానివ్వండి, ఇయర్ రింగ్స్ అయితే కొంటూ ఉంటాను. అయితే ఇక్కడికొచ్చిన చిక్కేంటంటే నేను ఎక్కువగా కొనను. అంటే సంవత్సరానికి ఒక 6 జతలు అలా అయితే కొంటానులెండి. అంటే ఎక్కువ కాస్ట్ కూడా పెట్టను. కానీ ఏమవుతుందంటే అతి జాగ్రత్త వలన నాకు ముందున్నవి కూడా అసలు పోవన్నమాట. అందుకు ఆ ముందున్నవి ఇంక మళ్ళీ కొంటూ ఉంటే అలా పేరుకుపోతాయి కదా! ఇప్పుడు ఏవైనా పాతవి అయిపోతే ఇప్పుడు మనకి ప్లేసొస్తది. కొంచెం తగ్గినట్టు ఉంటాయి. మళ్ళీ కొత్తవి వస్తే అదొక అర్థం ఉంటది. కానీ నా విషయంలో ఆలోచిస్తే ఇక్కడ కొన్ని ఈ అంటే ఓన్లీ ఉక్కుల దగ్గర అలాంటి దగ్గరే ఎలిసిపోయాయి. కానీ ఇవి కూడా ఇంటి దగ్గర వాడొచ్చు అని చెప్పేసి ఇంకా ఉంచుతున్నాననమాట. కొన్నైతే స్టోన్ దగ్గర అదంతా బానే ఉంటుంది. కానీ ఓన్లీ ఇలాంటి హుక్కుల దగ్గర అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో, మీరైతే ఒక సలహా అయితే ఇవ్వండి. ఎవరికైనా ఐడియా ఉంటే ఇలా కొద్దిగా ఓన్లీ హుక్కుల దగ్గర అలా కలర్ చేంజ్ అయితే ఇంకా వాటిని పడేయాలా? లేదు అంటే ఇలాగా లోకల్‌లో ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఇంట్లోన పెట్టుకోవడానికి వాడాలా ఏంటనేది నేనైతే ప్రెజెంట్ వాడుతున్నాను. పడేయడానికైతే మనసు రాదనమాట. సో, కొన్ని అసలు మంచి కండిషన్‌లో ఉంటాయండి. అసలు ఎప్పుడైనా ఎలా అయినా పెట్టొచ్చు అనుకున్నలాంటివన్నీ ఇప్పుడు ఒక సెపరేట్ చేస్తాను. ఎప్పటికప్పుడు అలానే ఉంచుకుంటాను. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము ఆహ్, ఎక్కడికి వెళ్తాం దానికి తగ్గట్టుగా తీయటానికి వీలుంటుంది. అన్నీ ఒకే చోట అటు ఇటు మారిపోయాయనుకోండి 2 డబ్బాలు ఎతుక్కునేసరికి మనకు టైం వేస్ట్ అవుతుంది. సో, ఇలా బ్యాంగిల్ బాక్స్‌లలో ఇవైతే వేసేసాననమాట. సో, ఇప్పుడైతే వీటిని సెపరేట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే కొద్దిగా వెలిసినవి అవేమీ తియ్యట్లేదు. గాజులనుకోండి పోనీ ఇలా వేసేసి ఉంచేసామనుకోండి, ఒక 2 వారాలకైనా ఎలిసిపోతాయి. అంటే వాటర్ అది తగులుతుంది కదా! సో, ఇయర్ రింగ్స్ అలా కాదు. హెవీవయితే అసలు రోజంతా ఉంచలేము పెట్టుకొని. ఏదో అకేషన్ పర్పస్ పెట్టి మళ్ళీ తీసేయటమే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్‌వే పెట్టగలుగుతాము. కానీ అంత ఎక్కువగా గాజులకైతే ఎక్కువగా మనము వాటర్‌లో హ్యాండ్ పెడుతూ ఉంటాం కదండీ! కిచెన్ పనులవి చేసేటప్పుడు. అందుకు
గాజులైతే వెలిసిపోతాయి కానీ ఇయర్ రింగ్స్ అయితే వెలిసిపోవన్నమాట. సో, మీ దగ్గర ఏదైనా సలహా ఉంటే అయితే చెప్పండి. నేను ఈ సందర్భంగా ఇంకొక సంఘటన అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను డీఎస్సీ కోచింగ్ కోసం విజయనగరంలో హాస్టల్‌లో ఉండేదాన్ని. సో, అప్పుడు మాతో పాటే మాలాగే కోచింగ్ తీసుకోవడానికి ఒక మేడం గారు జాయిన్ అయ్యారు. అంటే ఆవిడ ఆల్రెడీ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తున్నారు. సో, డీఎస్సీ పడిందని చెప్పేసి ఆవిడ కూడా కోచింగ్‌కైతే వచ్చారనమాట. సో, ఆవిడ అన్నారనమాట, "మా పిల్లల్ని నీ దగ్గరికి పంపించాలి రాజీ. వస్తువులు ఎలా పెట్టుకోవాలన్నది బాగా అర్థమవుతుంది" అని చెప్పారు. సో, చాలా మంచి కాంప్లిమెంట్ అనమాట. నాతో వచ్చిన చిక్కేంటంటే ఎంత పురావస్తువైనా సరే ఇంకా వాటి కండిషన్ మంచిగానే ఉంచుకుంటాననమాట. సో, ఇలా కొన్నింటికైతే ఇలా స్టోన్స్ ఎక్కిపోయాయి. కానీ అది కూడా ఉంచాను. అంటే మోడల్ ఇంకా మళ్ళీ వెరైటీగా ఉంది కదా అని చెప్పి ఉంచేస్తుంటున్నా. ఏదో ఒక రీజన్ అయితే ఉంటదనమాట అవి దాచుకోవడానికి. సో, ఆవిడ అలా అన్నారు. మంచి కాంప్లిమెంటే. ఇప్పుడు అదే అన్నమాట ప్రాబ్లమ్. ఈ అతి జాగ్రత్త వలన ఇప్పుడు ఇది స్టోన్స్ ఊడిపోయాయి కదా! కానీ అవి కూడా ఉన్నాయి నా దగ్గర. సో, వాటిని మళ్ళీ గమ్‌తో అతికించటానికి అది కూడా ఉంచాననమాట. సో, నేను అన్నీ ఇలా దాయటం వల్ల ఏంటంటే, ఒకటి పాడైపోకపోతే అలా మనకు కొత్తవి మళ్ళీ మార్కెట్‌లో వచ్చినప్పుడు కొనాలనిపిస్తుంది. సో, ఈ చిన్న చిన్నవన్నీ ఇప్పుడు కొనడం మానేశాను. ఎందుకంటే ఫస్ట్‌లో అసలు రోల్డ్ గోల్డ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఏ చిన్నది పెట్టినా చాలా అనిపిస్తది కదా! అందుకు ఫస్ట్‌లో చిన్న చిన్నవన్నీ ఎక్కువ కొనేసాను. అందులోనూ విలేజ్ నుంచి వెళ్ళాక ఈ హైదరాబాద్‌లో స్ట్రీట్ షాపింగ్‌లు అవన్నీ చూసి అదొక రకమైన ప్రపంచంలా అనిపిస్తుంది కదా! సో, అప్పుడు కూడా చిన్న చిన్నవే మళ్ళీ కాస్ట్ ఎక్కువ పడవులెండి. కాస్ట్ అయితే తక్కువలోనే ఎక్కువ బడ్జెట్‌కైతే వెళ్ళను. ఎందుకంటే మరీ అంత డబ్బులు వేస్ట్ చేయటం కూడా నచ్చదు. అందుకు తక్కువ బడ్జెట్‌లోనే కొంటాను. కానీ ఇలా ఎక్కువ ఎక్కువ అయిపోయాయన్నమాట. స్టార్టింగ్‌లో చిన్నవన్నీ కొనేయటం వల్ల. సో, అవేవైనా పోతాయంటే పోవట్లేదన్నమాట. సో, ఎంత తీసినా ఈ 3 బయటకొచ్చాయన్నమాట పడీయడానికి. ఇవి కూడా ఒక్కొక్కటే మిగిలిపోయాయి. ఇదైతే పూర్తిగా దీని కండిషన్ పోయింది. బాగా బ్లాక్ అయిపోయాయి. ఇంటి దగ్గర కూడా ఇంకా పనిచేయవు. పడేయాలనుకుంటున్నాను. సో, ముందు చూపించినవి ఒక్కొక్కటి ఎక్కడో పడిపోయాయన్నమాట. అందుకు ఒక్కొక్కటి ఇంకేం చేస్తున్నా, అది గూడా ఇప్పటి వరకు మోడల్ బావుందని దాచాను ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి. సో, ఇంకా అది పడేయడానికి డిసైడ్ అయ్యాను. ఇవైతే అంతా బానే ఉంది కానీ, ఇలా గ్రీన్ కలర్‌గా అయిపోతున్నాయి. బ్యాక్ సైడ్ చూడండి ఇలాగా. సో, వీటిని ఒకసారి వాష్ చేస్తాను. ఏమైనా యూజ్ ఉంటే ఉంచుతాను. లేదంటే పడేస్తానన్నమాట. సో, నా అతి జాగ్రత్త వలన ఇలా అనమాట. మీకు ఈ అతి జాగ్రత్త వలన ఇలా అవుతుందా లేదా చెప్పండి. నా డ్రెస్సులు కానీ ఏవైనా అంతే అండి. అసలు నీట్‌గా వేయటము, తీయటము, మళ్ళీ నీట్‌గా వాష్ చేయటము, మళ్ళీ మంచిగా మడతలు పెట్టి దాయటము. ఇలా చేస్తే ఏవైనా కండిషన్ ఇంకా అలానే ఉంటాయండి. లాంగ్ రన్‌లో వస్తాయి మనకు. సో, అందువలనే నా దగ్గర అన్నీ ఎక్కువ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. నాకైతే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్ మార్కెట్‌లోకొచ్చినప్పుడు అవి ట్రై చేయాలనిపిస్తది. కానీ ముందున్నయి చాలా ఎక్కువుంటాయి. ఈ అతి జాగ్రత్త వలన ఇది ఇబ్బందిగా మారింది. సో, మీకులో ఎవరికైనా ఇలా ఉందా అతి జాగ్రత్త? ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా నాలా అని చెప్పేసి ఈ వీడియోని షేర్ చేశాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.